ఓ పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం, మరోపక్క పాక్ చైనాల కవ్వింపు చర్యలతో భారత్ అలర్ట్ అయింది. దేశ రక్షణలో రాజీ పడేదే లేదంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారీగా యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్న భారత్ ఇప్పుడు రూట్ మార్చింది. భారత వాయుసేన అమ్ముల పొదికి సరికొత్త అస్త్రాలు. రాఫెల్ వర్సెస్ F-18. భారత్ కండిషన్స్ కు ఓకే అంటున్న దసో లాక్హీడ్ మార్టిన్. చైనా పాక్లకు షాక్ ఇవ్వాలంటే కొత్త యుద్ధ విమానాలు కావాల్సిందే. భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సరిహద్దుల్లో ఊర్లకు ఊర్లు కట్టేస్తూ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. చైనా సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరిస్తూ ఉండడం, అదే సమయంలో భారత్ కూడా మిర్రర్ డిప్లాయ్మెంట్ విధానంలో సైనికులు మోహరిస్తూ ఉండటంతో పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియడం లేదు. దీంతో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారీగా యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. అయితే వాటిని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా స్వదేశంలోనే తయారు చేయించి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తోంది ఇండియా. ఇప్పటికే యుద్ధ విమానాలు కొనుగోలు చేసే దేశాలతో చర్చలు జరపగా అవి కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. 57 యుద్ధ విమానాలు, లక్షల కోట్ల ప్రాజెక్ట్, ఫైటర్ జెట్లు ఎవరిస్తారో రండి అంటూ భారత్ వెల్కమ్ చెప్తోంది. అటు భారత ప్రాజెక్టు కోసం ప్రపంచ టాప్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. భారత్ ఎవరికి ఓకే చెప్పినా ఆ కంపెనీ దశ తిరిగిపోతుంది. అందుకే ఆ టెక్నాలజీ అందించేందుకు కూడా సై అంటున్నాయి ఆయా కంపెనీలు. ఇప్పటికే భారత్ దగ్గర రష్యా సుఖోయ్, మిగ్ ఫైటర్ జెట్లు ఉండగా అవి కాలం చెల్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఫైటర్ జెట్ల కొనుగోలు తప్పనిసరిగా మారింది. దీంతో భారీగా కొనుగోలు చేసేందుకు రెడీ అయింది భారత్. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల రాకతో స్ట్రాంగ్ అయిన భారత్ మరింత బలంగా మారేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ మాత్రం రాఫెల్కే జై కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వైమానిక దళం కోసం 1,50,000 కోట్లతో 114 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రపంచ కంపెనీలు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఫైటర్ జెట్లను భారత్లోనే తయారు చేయాలని, ఆ సాంకేతికతను స్వదేశీ కంపెనీలకు అందజేయాలనే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. 8 దిగ్గజ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న కంపెనీలు ఈ ఒప్పందానికి సిద్ధమయ్యాయి. వాటిల్లో అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ F-21, బోయింగ్ F-15EX, F-18 సూపర్ హార్నెట్, రష్యాకు చెందిన సుఖోయ్ S-35, మిగ్-35, యూరప్ కు చెందిన ది యూరోపియన్ కన్సార్టియం, స్వీడన్ కు చెందిన సాబ్ గ్రిపెన్, ఫ్రెంచ్ కంపెనీ దసో రాఫెల్ ముందుకొచ్చాయి. అయితే 114 విమానాలను కొనుగోలు చేయాలని ప్రతిపాదించిన దాన్ని ఇప్పుడు 57 విమానాలకు కుదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా యుద్ధ విమానాల కొనుగోలుతో ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. ఆయా కంపెనీల యుద్ధ విమానాల నిర్వహణ అత్యంత కీలకం. ఇందుకోసం మోడళ్లను బట్టి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. విమానాలను మన దేశం వినియోగించే క్షిపణులు, బాంబులను అనుసంధానించేలా హార్డ్వేర్ పరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఫైటర్ పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఫైటర్ జెట్లలో ప్రస్తుతం భారత్ రాఫెల్ ను వినియోగిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాల్లో మెయింటెనెన్స్, మిసైల్, బాంబుల వ్యవస్థ అనుసంధానం, పైలట్ల ట్రైనింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయనున్న 57 యుద్ధ విమానాలు వేర్వేరు కంపెనీలకు చెందినవైతే మెయింటెనెన్స్ నుంచి అన్ని వనరులపై మరింత ఖర్చు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాఫెల్ వైపే కేంద్రం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అటు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ తయారీ F-18 వైపు కూడా భారత్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అయితే ఇటీవల ఇండియన్ నేవీ ప్రకటించిన 26 యుద్ధ విమానాల కొనుగోళ్లపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. నేవీ కూడా 57 యుద్ధ విమానాల ప్రతిపాదనను 26కు కుదించింది. నేవీకి ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు రాఫెల్, F-18 యుద్ధ విమానాల తయారీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వాటిని భారత్లోనే తయారు చేసి భారతీయ కంపెనీలకు సాంకేతికతను బదిలీ చేస్తామని తెలిపాయి. ఒకవేళ నౌకాదళం F-18 ను కొనుగోలు చేస్తే నిర్వహణ, శిక్షణ, ఆర్టిలరీ వ్యవస్థల అమరిక విషయంలో ఒప్పందాలను బట్టి వాయుసేన కూడా ఈ రకం ఫైటర్ జెట్లకు జై కొట్టే అవకాశాలుంటాయి. అయితే రాఫెల్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ చైనా నుంచి ఇప్పుడు మనకు ముప్పు పొంచి ఉంది. పాక్ కన్నా చైనా నుంచే ఇప్పుడు ముప్పు ఎక్కువ.
ఇప్పటికే తైవాన్పై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. అటు మన సరిహద్దుల్లో కూడా కవ్విస్తోంది. చైనాకు చెక్ పెట్టాలంటే ఫ్రాన్స్ రాఫెల్, అమెరికా F-18ల వల్లే సాధ్యమవుతుందని ఓ నిర్ణయానికి వచ్చింది. యుద్ధ విమానాల్లో రారాజు రాఫెల్ ఫైటర్ జెట్. రాఫెల్కు ఏమాత్రం తీసిపోని బోయింగ్ F-18. చైనా వద్ద అధునాతన యుద్ధ విమానాలు. పాక్ వద్ద అమెరికా F-16 విమానాలు. వాటికన్నా అడ్వాన్స్డ్ జెట్ల కొనుగోలుపై ఫోకస్ చేసిన భారత్. రాఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల్లో రారాజు. కథన రంగంలోకి దూకితే టార్గెట్ని ఈజీగా ఫినిష్ చేసే కెపాసిటీ రాఫెల్ సొంతం. అటు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ F-18 కూడా రాఫెల్కు ఏమాత్రం తీసిపోదు. ఈ రెండు ఫైటర్లపైనే ఇప్పుడు భారత్ కన్నేసింది. ఎయిర్ ఫోర్స్కి రాఫెల్ని అప్పగించి ఇండియన్ నేవీకి F-18 యుద్ధ విమానాలను అందించేందుకు ప్లాన్ చేస్తోంది భారత ప్రభుత్వం. INS విక్రమాదిత్య నుంచి సముద్ర తలంపై మోహరించాలని నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళంలో చేరిన రాఫెల్ ఫైటర్ జెట్లకు అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగల సత్తా ఉంది. 9,500 కేజీల ఆయుధాలను మోసుకెళ్లగల కెపాసిటీ గలవి రాఫెల్ యుద్ధ విమానాలు. అటు F-18 హార్నెట్ ఫైటర్ జెట్లు కూడా రాఫెల్కు ఏమాత్రం తీసిపోవు. మిసైళ్లను మోసుకెళ్లడంతో పాటు ఎయిర్ టు ఎయిర్ దాడులు చేయగల సత్తా వీటి సొంతం. అణుబాంబులను ప్రయోగించే సామర్థ్యం రాఫెల్ ఫైటర్ జెట్లకు ఉంది. రాఫెల్లో 2 రకాల క్షిపణులు ఉంటాయి. ఒకదాని రేంజ్ 150 కిలోమీటర్లు కాగా రెండో దాని రేంజ్ సుమారు 300 కిలోమీటర్లు. F-18 కూడా 300 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను గాల్లో నుంచే ఈజీగా ఛేదిస్తుంది. గంటకు దాదాపు 1200 కిలోమీటర్ల వేగంతో పాటు 50,000 అడుగుల ఎత్తు నుంచి గగనతలంపై దాడులు చేయగల సత్తా దీని సొంతం. గంటకు దాదాపు 1400 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రాఫెల్ ఫైటర్ జెట్లకు అన్ని వైపుల నుంచి అంటే 360 డిగ్రీస్ విజిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 700 మైళ్లు ప్రయాణిస్తుంది. F-18 యుద్ధ విమానం 2 టర్బోఫాన్ ఇంజన్లతో పనిచేస్తుంది. రాఫెల్ లాంటి అత్యాధునిక శక్తివంతమైన యుద్ధ విమానాలు చైనా, పాకిస్తాన్ వద్ద లేవు. ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతర్ తర్వాత భారత్ వద్దే ఉండగా F-18 ఫైటర్ జెట్లు ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో ఇప్పటికే సత్తా చాటాయి. ఇండియన్ నేవీలో రాఫెల్స్ ఉండగా F-18 విమానాలను కొనుగోలు చేసి తీరంలో గస్తీ పెంచాలని భారత్ నిర్ణయించింది. ఇప్పటికే దక్షిణ పసిఫిక్, హిందూ మహాసముద్రంపై చైనా పెత్తనం చేస్తుండటంతో సముద్ర తలం నుంచి కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు భారత్ F-18లను కొనేందుకు ఆసక్తి చూపుతోంది. అటు భారత్ చైనా సరిహద్దులో భారీగా సైనికులను మోహరిస్తున్నాయి ఇరు దేశాలు. రష్యా, యుక్రెయిన్ లాగా ఏ క్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న భారత ప్రభుత్వం భారత డిఫెన్స్ ను పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రాఫెల్ను కొనుగోలు చేయడంతో పాటు దేశీయ తేజస్ యుద్ధ విమానాలు కూడా భారత అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను మరింత పటిష్టవంతంగా మార్చేందుకు ఎయిర్ ఫోర్స్ నేవీని పటిష్టం చేసి చైనాకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.